ఇటువంటి సందర్భంలో తీసుకోవడానికి ముందు కొంతమందికి నేను రికమెండ్ చేయడము అప్పు గురించి రికమెండ్ చేస్తే వాళ్ళు బయటకు తీసుకున్న తర్వాత వాళ్ళు డబ్బులు సరిగా ఇవ్వకుండా కొంత ఇబ్బందులు అట్లా పెడుతూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో నేను కరెక్షన్ తీసుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు ఎక్కడ ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు ఇచ్చేసి నాకున్నటువంటి అట్లా బాధ్యతని క్లియర్ చేయడమైంది. సో అట్లాగా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కూడా మనకి దూరం అయిపోవడము, తర్వాత మనకి ఏవైతే మంచిది అవుతుందో అది మనకు దగ్గరగా చేర్చడము, లేకపోతే మంచి దగ్గరికి మనల్ని బాగా చేర్చడము, అలాగే ఏదైతే మంచిది కాదో వాటి నుంచి మనల్ని దూరం చేయడము, ఇలాంటి ఎన్నో మంచి విషయాలు జరుగుతూ ఉన్నాయి. అలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఆ తర్వాత నేనే కాకుండా మా కుటుంబంలో సభ్యులందరం కూడా మా పిల్లలతో సహా అందరూ తీసుకోవడమైంది. అందరూ కూడా చాలా హ్యాపీగా మన పని మనం చేసుకుంటూ ప్రశాంతంగా గడుపుకుంటున్నాం. హాయిగా ఉందండి. అన్ని రంగాల్లోనూ చక్కగా విజయాలతోటి పని చేసుకుంటున్నాము. ఈ న్యూమరాలజీ తీసుకోవడం వల్ల చాలా సంతోషంగా హాయిగా ఉంటున్నాము. నా పేరు వెంకట అప్పారావు అండి. సో నా పేరులో ఉన్న సంఖ్యను పరిశీలించి దాన్ని గౌరవనీయులు శ్రీ నెహ్రూ గారు సరిదిద్దిన తర్వాత దాన్ని ఏ విధంగా అయితే వారు వ్రాయమని చెప్పారో ఆ పద్ధతిని అనుసరించి నేను నా బుక్లో రాయటం జరిగింది. అదంతా నా దగ్గర ఉంది. సో దానితోటి ఒక్కొక్క రోజు కొంచెం మార్పు చెందుకుంటూ గత 2 సంవత్సరాల్లో అద్భుతంగా ఒక మంచి ప్రగతిని సాధించి ఇవాళ మంచి మార్గం మీన్స్ ఒక మంచి లైఫ్లోకి వచ్చాము. మా ఇబ్బందులు చాలా వరకు తొలగిపోయినాయి. మా పిల్లల వివాహం కావటం కానివ్వండి, నాకు ఉన్న కొన్ని ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, అవన్నీ తొలగిపోయి మేము నా మిస్సెస్ ముఖ్యంగా ఆమె ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండేది కాదు అప్పట్లో. సో ఈ నేమ్ చేంజ్ చేయటం మూలంగా ఆమె ఆరోగ్యం చక్కబడింది. నేను హ్యాపీగా ఉన్నాను. నా యొక్క దినచర్యలో భాగంగా నేను చేస్తున్న పని ఏదైతే ఉందో దానికి ఎలాంటి అవరోధాలు లేకుండా అద్భుతంగా మిగతా వాళ్ళకంటే కూడా నాకు చక్కటి రిజల్ట్స్ కూడా రావటం నేను గమనించాను. అంటే నాతో ఉన్న మిగతా అందరితో కంపేర్ చేసినప్పుడు, నాతో ఉన్న వ్యక్తులతో నేను కలిసి తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఏవేవో చెప్పినప్పటికీ వాళ్ళకంత కరెక్ట్ రిజల్ట్స్ నేను చూడలేకపోతున్నా. బట్ నాకు మాత్రం నేను చేస్తున్న పనికి తగిన రిజల్ట్స్ ఇమీడియట్లీ కనిపిస్తుంది. బహుశా ఇదంతా కూడా ఈ యొక్క నేమ్లో ఉన్న సంఖ్యను మార్చటం మూలంగానే జరిగిందేమో ఈ అద్భుతం అని చెప్పి నాకు అనిపిస్తుంది. అలాగే ఎవరైనా సోదరిమణులు ఇబ్బందులుంటే ఒక గంట టయాన్ని కేటాయించి వారిని కలిసి వాళ్ళ పేరును సరిదిద్దుకుంటే డెఫినెట్గా దాని యొక్క ప్రభావం వారి జీవితం మీద ఉంటుంది. ఒక మంచి జీవితాన్ని, వారి భావ జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకంతో నేను ఈ విధంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకుమార్ అండి. ఒక మిత్రుడి ద్వారా న్యూమరాలజీ గురించి తెలుసుకొని నేను 2006 ఏప్రిల్ 22న నెహ్రూ గారి దగ్గరికి రావడం జరిగింది. వారిని కలిసిన తర్వాత వారు నా డేట్ ఆఫ్ బర్త్ను బట్టి నా పేరులో స్పెల్లింగ్లో ఇచ్చిన కరెక్షన్ వల్ల నా జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి. బేసిక్గా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ సైడ్లో ప్రొడక్షన్ ఇన్ఛార్జిగా, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తూ ఉంటాను. రామానాయుడు గారి దగ్గర వర్క్ చేసేవాడిని. తర్వాత కాలానుగుణంగా నేను వ్యాపార రీత్యా బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇదంతా చేయడం జరిగింది. అయితే జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఫేస్ చేసిన నేను ఏప్రిల్ 22న 2006 సంవత్సరంలో నెహ్రూ గారిని కలిసిన తర్వాత నా పేరులో వారు ఇచ్చిన స్పెల్లింగ్ కరెక్షన్ చేసిన తర్వాత చాలా మంచి జీవితంలో మంచి అనుభూతుల్ని నేను న్యూమరాలజీ ద్వారా పొందున్నాను. వారి సాంగత్యంలో న్యూమరాలజీ గురించి నేను తెలుసుకుంది ఏంటంటే, మనిషి జీవితానికి న్యూమరాలజీకి మనకున్న పేరుకి సంబంధం అనేది ఒక స్క్రూకి, నట్టుకి, బోల్ట్కి ఉన్న సంబంధం ఉంటుందండి. ఒక 19 mm స్క్రూకి 19 mm బోల్ట్ మాత్రమే ఎక్కుతుంది. 18 mm బోల్ట్ టైట్ అవుతుంది, 20 mm బోల్ట్ లూజ్ అవుతుంది. అట్లాగే మనిషి యొక్క జీవితం అనేది వారి పేరులో ఉన్న ఆ న్యూమరికల్ వాల్యూ అనేది మన జీవితం మీద చాలా అద్భుతమైన ప్రభావం చూపిస్తుంది. అది నెహ్రూ గారిని కలిసిన తర్వాతే నేను తెలుసుకోవడం జరిగింది. సో ఒక ఆర్గనైజేషన్ పేరు కానీ, ఒక రాష్ట్రం పేరు కానీ, ఒక ఊరు పేరు కానీ, ఏదైనా సరే, ఒక మనిషి పేరు కానీ ఏదైనా సరే, ఆ పేరులో ఉన్న న్యూమరికల్ వాల్యూని బట్టే దాని యొక్క భవితవ్యాన్ని, దాని యొక్క మనుగడని సాగించడం జరుగుతుంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ అనే దాంట్లో 63 నెంబర్ ఉందని చెప్తుంటారు. ఒక అక్షరం మార్పు చేయడం వల్ల మన రాష్ట్రానికి మంచి పురోభివృద్ధిని సాధించే రాష్ట్రంగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అని చెప్తూ ఉంటారు. న్యూమరాలజీలో అంత పవర్ ఉందని నేను దాన్ని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను.
అట్లాగే హైదరాబాద్ అనేది చాలా మంచి నెంబర్ ఉండటం వల్ల చాలా ఫాస్ట్గా గ్రో అయ్యి ఇక్కడ ఐటీ పరిశ్రమలు కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి బాగా డెవలప్ అయ్యి ఎప్పుడైతే ఈ హైదరాబాద్ని అందరూ గ్రేటర్ హైదరాబాద్ కింద పిలవడం మొదలుపెట్టారో ఆ గ్రేటర్ అనే యాడ్ చేయడం వల్ల వచ్చిన నెంబర్ బ్యాడ్ ప్రభావం వల్ల ఎంత త్వరగా హైదరాబాద్ అనేది వృద్ధి చెందిందో అంత త్వరగా డౌన్ అయిపోయి రియల్ ఎస్టేట్ పడిపోవడం, సాఫ్ట్వేర్ పరిశ్రమలన్నీ బెంగళూరుకు వెళ్ళిపోవడం లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉండింది. సో ఈ న్యూమరాలజీ అనేది అంత పవర్ఫుల్ అండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఉండి ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగిన మ్యాచ్ అయ్యే నెంబర్ని కనుక మన పేరులో ఏ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. మనం ఉన్న పేరుని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ పేరులో ఉన్న స్పెల్లింగ్ యొక్క న్యూమరికల్ వాల్యూని వారి అపార పరిజ్ఞానంతో మనకి చేంజ్ చేసి ఇస్తారు. దీనివలన ఎంతోమంది మిత్రులకి మార్చడం జరిగింది. అట్లాగే నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఈ మార్చిన తర్వాత నాకు ఈ న్యూమరికల్ స్పెల్లింగ్లో నా పేరులో స్పెల్లింగ్ మార్చిన తర్వాతే నాకు సంతానం కలగటం జరిగింది. అట్లాగే జీవితంలో ఇంకా అనేకమైన మార్పులు జరగటం జరిగింది. ఈ న్యూమరాలజీ పరిపూర్ణంగా విశ్వసించదగ్గ అంశం అండి. మనం కంపల్సరీ మన న్యూమరాలజీకి మానవ జీవితానికి ఎంతో అనుబంధం ఉంది, విడదీరాని అనుబంధం ఉంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిర్వివాదాంశం ఇది మన జీవితం మీద కంపల్సరీ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే వారు నిత్యం న్యూస్ పేపర్లో వచ్చే సంఘటనలు, ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అతని పేరులో ఏ నెంబర్ ఉంది, ఒక విద్యార్థిని మీద యాసిడ్ దాడి జరిగిందంటే ఆ పిల్ల పేరులో ఏముంది, ఇలాంటి ఎన్నో ప్రాక్టికల్ రీసెర్చ్ ద్వారా ఇది ప్రూవ్ అయ్యి ఉందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూమరాలజీని వారి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా వాళ్ళకి లక్కీ నెంబర్స్లో సెట్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఆరోగ్యాన్ని పొందొచ్చు, సంతానం లేని వాళ్ళు సంతానం పొందొచ్చు, ఇంకా ఇతరత్ర రుణ బాధలు ఉన్నవాళ్ళు దాని నుంచి విముక్తులు పొందొచ్చు. ఏదైనా సరే జీవితం అనేది సాఫీగా సాగటానికి ఈ న్యూమరాలజీ అనేది ఒక అంశంగా మనం జీవితంలో ఇది భగవంతుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ లాంటిది ఇది. సో నెహ్రూ గారు దీంట్లో నిష్ణాతులు, వారు ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు. 14-15 ఏళ్ల అనుభవంతో వారు ఎంతోమంది జీవితాలని వాళ్ళు మార్పు చేస్తున్నారు. సో దీన్ని నేను ప్రాక్టికల్గా అనుభవించాను కాబట్టి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. నమస్కారం.